తెలుగువారినందరినీ మద్రాసీలుగా మాత్రమే గుర్తించి అవమానించే సంస్కృతికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన ప్రసంగంలో తెలుగు భాష మీద అభిమానం పొంగి పొరలింది. తెలుగు భాష ప్రాధాన్యతను కాదనడం అంటే తెలుగు జాతిని అవమానించినట్లే అని ఆయన అమెరికాలోని డల్లాస్లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి తెలుగు భాష మీద, తెలుగువారి మీద రాహుల్ గాంధీకి అభిమానం ముంచుకు రావడానికి ఏపీలో భూస్థాపితం అయిపోయిన తన పార్టీకి పునరుజ్జీవనం కలిగించే ప్రయత్నాలకు సంబంధం లేకపోలేదు. అందుకే ఆయన తెలుగు భాష మీద అంత అభిమానాన్ని ప్రదర్శించి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారికి తన పార్టీని దగ్గర చేసే చిన్న ప్రయత్నం చేశారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం పైన చేసిన విమర్శలు బీజేపీ నాయకులకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. భారత ప్రభుత్వాన్ని కించపరుస్తూ విదేశాలలో రాహుల్ గాంధీ వంటి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడు ప్రసంగించడం అనుచితమని బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక ద్రోహికి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కాదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే రాహుల్ ఎన్నో జన్మలు ఎత్తాలని, ఈ దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లే వారికి సంఘ్ మూల సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. భారతదేశ విలువల నుండి ఆర్ఎస్ఎస్ జన్మించిందని, అటువంటి సంస్థను విమర్శించే రాహుల్ తరచూ చైనాను బలపరిచేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భాటియా అన్నారు. బెయిల్ మీద ఉన్న రాహుల్ భారత న్యాయ వ్యవస్థను తరచూ విమర్శించడం, దేశాన్ని విభజించి పాలించాలన్న వ్యూహంతోనే సామాజిక ఉద్వేగాలను రెచ్చగొట్టడం చేస్తున్నారని వారు విమర్శించారు.